హలో అన్న, మీ పేరు? నా పేరు రామదాస్ అండి, తోట రామదాస్. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి, నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందంట? టీడీపీ వస్తుంది. టీడీపీ, జనసేన. ఎందుకని? ఎందుకనంటే ఈరోజు జరుగుతున్న అన్యాయాల అక్రమాలను చూస్తుంటే చాలా జనాలకు కూడా బాధాకరంగా ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళు ఇట్లా మీ విలేకరు దగ్గరికి కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక మానవుడికి స్వేచ్ఛ లేదు, మాట్లాడటానికి లేదు, ఒక ఓటు వేసుకోవడానికి వీలు లేదు. మాకేయాలి అంటున్నారు. కాబట్టి మేము ఒక సామాన్యుడిగా ఒక చిన్న ఏదో ఒక బడ్డీ కొట్టుబెట్టి బతుకుతున్న వ్యక్తిని నేను. కాబట్టి నా కోరిక ఒకటే, పార్టీలకు అతీతంగా మనం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రజలకి న్యాయం చేసేటట్టుగా ముందుకెళ్తున్నారు. ఆ విధంగా మేము నమ్మగలిగాము. కాబట్టి ముందుకెళ్తారనేది మా కోరిక. అలాగే ఇప్పుడు అమరావతి రాజధాని ఏదంటే మేము చెప్పలేకపోతున్నాం. పోలవరం ఏదంటే ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నాం. కొన్ని రోడ్లు పరిస్థితి అధ్యయనంగా ఉన్నాయి. అలాగే మన ఆడపడుతుల మీద కూడా రోజు ఒక దారుణం జరుగుతుంది. అలాగే మన నిరుద్యోగులు పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఇటుక పనులు చేయాల్సి వస్తుంది, బెంగళూరు, చెన్నై వెళ్ళి. అలాగే మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పడి మనకి మంచి ఇండస్ట్రీలని ఏర్పాటు చేసి ప్రజల్ని వేరే దేశాలు వెళ్లకుండా మనం కాపాడాలి. అలాగే మనందరం రాబోయే రోజుల్లో అందరం ముందుకెళ్ళి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా, మరి షర్మిల గారి గురించి ఏమంటారు? షర్మిల గారు ఒకటి, మీరు తెలంగాణలో చేశారు ప్రచారం, అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చారు. కాదు, జనం ఒకటే నమ్మేది, ఎక్కడైనా ఒక మాట ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండాలనేది జనం నమ్మకం. కాబట్టి మీ నాన్న మీద ప్రేమ వల్ల మీరు వచ్చారు. మళ్ళీ మీరు ఆంధ్ర అంటున్నారు, మీరు తెలంగాణ అంటున్నారు. మీరు ఒకటే తల్లి. నేను అనేది రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అభిమానం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ చేశారు. కాబట్టి మాకు అభిమానం. పార్టీ ఏదైనా సరే మేము మీకు ఒకటే కోరుకుంటున్నాను, మీరు కూడా ఒక మంచి పని చేసి మీరు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మీ నాన్నగారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వెళ్తారంటారా? పక్కాగా వెళ్తారు సార్. ఈరోజు 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. 3 పెళ్ళిళ్ళు అంటే అది సంసారం. ఆ సంసారం అనేది మీకు ఎలా తెలిసిద్ది? ఏదో ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఇద్దరికి నచ్చలేదు కాబట్టి విడాకులు ఇచ్చారు. ఈరోజు విడాకులు ఇస్తే ఎంత కష్టం. వాళ్ళు ఇచ్చిన భరణం, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా డబల్ ఇచ్చి వాళ్ళని ఏ రోజు కూడా రోడ్డు మీదకి తీసుకురాకుండా ఒక మంచి పని చేసిన వ్యక్తి 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. 3 పెళ్ళిళ్ళు అంటే అది ఒక సంసారం. ఇది మీరు అనకూడదు. ఎందుకంటే మీరు పరిపాలన ముందుకు పోండి, రాజకీయ వ్యక్తిగా ముందుకు ఎదుర్కోండి. అంతేగానే 3 పెళ్ళిళ్ళని అతన్ని హింసించొద్దు, అతన్ని ప్రస్తావించొద్దు అనే నా కోరిక. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.